హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. మీరు చూస్తున్నారు లూమింగ్ హరిజాన్. సో ఈరోజు నేను ఒక సీరియస్ థింగ్ సూసైడ్ గురించి మాట్లాడబోతున్నా. అందరికీ ఏదో ఒక సిచ్యువేషన్లో ఎప్పుడో ఒకసారి సూసైడ్ చేసుకోవాలని అనిపించే ఉంటుంది. అసలు మనకి ఈ సూసైడ్ థాట్స్ ఎందుకు వస్తాయి అండ్ ఇట్లాంటి సూసైడ్ థాట్స్ వస్తే మనము ఏం చేయాలి అండ్ ఇట్లాంటి థాట్స్ అందరికీ వచ్చే ఉంటాయి. కానీ మనము ఇట్లాంటి థాట్స్ని మార్చుకొని ఎలా లైఫ్లో నుంచి బయటపడతాం అనేదే ఈ టాపిక్. మన లైఫ్లో మనకి ఎన్నోసార్లు మనకి చిరాకు దొబ్బెత్తి ఎదవ జీవితం చచ్చిపోదాం అని అనిపిస్తూ ఉంటుంది. మనలో చాలా మందికి ఇలాంటి ఆలోచన వచ్చే ఉంటుంది. ఇలా సూసైడ్ ఆలోచనలో ఉన్న వాళ్ళు అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎందుకంటే ఈ ఆలోచన ఓన్లీ ఇంటెలిజెంట్ పీపుల్స్కి మాత్రమే వస్తాయి. ఫూల్స్ ఎప్పుడు అలా ఫీల్ అవ్వరు. అందరూ అంటారు పిరికి వాళ్ళు మాత్రమే ఆత్మహత్య చేసుకుంటారు అని. నో, వీ నీడ్ గట్స్ టు డై. చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు అంతా చాలా ధైర్యవంతులు. ప్రాణం వదిలేసే దమ్ము చాలా కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది. అయినా ఎందుకు చనిపోదాం అని అనుకుంటున్నావు? సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్, ఫైనాన్షియల్గా కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే ప్రేమ కావచ్చు కదా. రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఇలాంటి మనస్పర్ధాలకి గురి అవుతారు. ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్న ఎదవలికి ఇలాంటి ఆలోచనలే రావు. వాళ్ళు హాయిగానే ఉంటారు. చావాల్సింది వాళ్ళు, నువ్వు కాదు. నీకు ప్రేమించే గుణముంది, తప్పు చేయవు. ఎవరైనా మాట అంటే తట్టుకోలేవు. ఆత్మ అభిమానం ఎక్కువ. పైగా యు ఆర్ ఇంటెలిజెంట్, రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతావు. దానికి తోడు సచ్చే దమ్ముంది. నీకు తెలుసా, ఇవి అన్ని హీరో లక్షణాలు. నువ్వు హీరోవి, నువ్వు చావటం ఏంటి? వీ నీడ్ యూ అండ్ వీ నీడ్ హీరో లైక్ యూ. సినిమాలో ఇలాంటి హీరోల్ని చూసే మేము విజిల్స్ వేస్తాం. అలాంటోడివి నువ్వు మా మధ్యలో ఉన్నావు. ఇంకా ఏమీ కావాలి? నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నీ లైఫ్ ఒక మీనింగ్లెస్ అని. ఈ మనుషులు వాళ్ళ డ్రామా నీకు చిరాకు తెప్పించి ఉండవచ్చు. నువ్వు అన్నది నిజమే, యూజ్లెస్ ఇది అంతా. కానీ నేను ఒకటి చెప్తా, ఏ ప్రాబ్లం కోసం నువ్వు చావాలి అని అనుకుంటున్నావో ఆ ప్రాబ్లం సాల్వ్ చెయ్యి. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చెయ్యి. ప్రాబ్లం సాల్వ్ చేసి ఆ తర్వాత కూడా చావాలనిపిస్తే చావు. కానీ ఒక చిన్న ప్రాబ్లం కోసం నా హీరో చచ్చిపోతాడు అంటే నాకు ఇష్టం లేదు. మీ లైఫ్ సినిమా ఫ్లాప్ అయిపోయింది అని అనుకోండి మీరు. కానీ మీ సినిమా ఆ థియేటర్లో నేను చూస్తున్నా అని అనుకోండి. నీ సినిమాని నేను చూస్తున్నా, నన్ను డిసప్పాయింట్ చేయకు. నిన్ను ఇబ్బంది పెడుతుంది ఎవరు? నా కొడుకుల్ని చావుకొట్టు. నీకే కాదు, వాళ్ళు మాకి కూడా వేస్ట్ నా కొడుకులే. బట్ ప్రాబ్లం కోసం చావద్దు. అప్పులు చేసావా? వాళ్ళు పీక్కు తింటున్నారా? వాళ్ళు వచ్చి నిన్ను అడిగితే జిప్పు ఇప్పి చూపించు. ప్రేమించి మోసం చేసిందా? చేస్తే చేయని దానమ్మ. దే వోంట్ డిజర్వ్ యూ. నువ్వు ఉండు ఇక్కడ, నాకు నువ్వు కావాలి. నాకంటే ముందు పోవాల్సిన అవసరం లేదు నీకు. నీకు నాకు గ్యాప్ లేదు ఎక్కువ. 2 రోజులే, నువ్వుండు, అందరం కలిసే పోదాం. చుట్టూ చెత్తనా కొడుకులే ఉన్నారు, కానీ నువ్వు కావాలి. గుర్తుపెట్టుకో, సావటానికి సిద్ధంగా ఉన్న వాడిని ఎవరూ చంపలేడు. కానీ మనం అందరము లైఫ్లో చావటానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మనము చావద్దు. నాకి కిరికిరి. సో గైస్, మనము లైఫ్లో ఎప్పుడూ సూసైడ్ చేసుకోవాలి అని అనుకోకూడదు. ఫేస్ ద ప్రాబ్లం, ఫక్ ఇట్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.